హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీధర్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం చాలా ఇయర్స్ తర్వాత అయితే కుకింగ్ వీడియో అయితే తీయబోతున్నాం. ఫస్ట్గా మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసేంతవరకు చూడాలి. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసి సన్నగా వేసి, దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేయాలి. దాని తర్వాత కొంచెం క్యాబేజీ గుప్పుడంతా వేయండి. దాని తర్వాత కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేయాలి. మేము క్యారెట్ కొంచెం తక్కువ వేస్తాం, మీరు ఎంత వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం వేసి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మాకైతే మేము సరిపోయేంత వేసుకుంటాం. మీరు ఎంతమంది అయితే అంతమంది వేయాలి, అంతకు సరిపోయేలా వేయాలి. దాని తర్వాత కొంచెం సోయా సాస్ కొంచెం వేయాలి ఫ్రెండ్స్. సోయా సాస్ వేసి కూడా మిక్స్ చేయాలి. వాసన ఏం వస్తుంది గాయ్స్. ఇప్పుడైతే మనం కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెమే వేయాలి. దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంతవరకు మిక్స్ చేసాక కొంచెం మనకి వెనిగర్ కూడా పడుతుంది. వెనిగర్ ఇప్పుడు మనం కొంచెం మేము వేసుకోవాలి ఫ్రెండ్స్. వెనిగర్ కన్నా ముందు కొంచెం రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ వేసుకుని కొంచెం మిక్స్ చేయండి అందరూ. సో నాతో కలిసి చెప్పండి, మిక్సింగ్ 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 మిక్సింగ్. రైస్ని మిక్స్ చేద్దాం. రైస్ని మిక్స్ చేద్దాం. మనకి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేసుకుని దానికి సరిపడా సాల్ట్ అయితే మనం కొంచెం అంటే సరిపడాగా వేసుకోవాలి. మాకైతే 3 స్పూన్స్ హాఫ్ వేసుకున్నాం. దాని తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు కొంచెం వెనిగర్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంటే కొంచెమే వేయాలి. ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు, తక్కువ వేసినా బాగోదు. మీడియం సైజులో వేసుకుని దాని తర్వాత మిక్స్ చేయాలి గైస్. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే మనకి లాస్ట్లో ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నాం. అది ఏమిటో కాదు, కరివేపాకు. మనం తర్వాత ఇద్దాం కరివేపాకు. చూడండి, వేడిగా రెడీ వెజ్ ఫ్రై.